హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతీయ పట్టాల మీద వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటే, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా వాటికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇంకా తొందరలోని వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా భారతీయ పట్టాల మీద పరుగులు పెట్టబోతున్నాయి. వీటికి తోడు ఇప్పుడు వందే మెట్రో ఎక్స్ప్రెస్లు కూడా భారతీయ పట్టాల మీద పరుగులు పెట్టడానికి సిద్ధమనేవి అవుతున్నాయి. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. రెండు ముఖ్యమైన ప్రాంతాలని కలుపుతూ ప్రయాణించేవే వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ రైళ్లు. ఎగ్జాంపుల్ కి ఒక ముఖ్యమైన ప్రాంతం ఉంది. సో ఇక్కడ ఐటీ కారిడార్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, లేదా వృత్తి వ్యాపార పనులు చేసుకునే వారు వేరే ప్రాంతం నుండి ఈ సిటీకి ఎక్కువగా వస్తారు. అలాంటప్పుడు ఈ సిటీకి పక్కనే మరొక సిటీ కూడా ఉంటుంది కదా. ఈ సిటీ నుండి ఈ సిటీకి, ఈ సిటీ నుండి ఈ సిటీకి ట్రావెల్ చేయడానికి అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ రైళ్లని తీసుకురాబోతున్నారు. ఇవి 100 కిలోమీటర్ల దూరాల మధ్యలో ప్రయాణించడానికి వీలుగా ఉంటాయి. హైదరాబాద్ మెట్రో అనేది మీరు చూసే ఉంటారు. సో అందులో సిట్టింగ్ అనేది ఎలా ఉంటుందో అదే తరహాలో సిట్టింగ్ ని ఈ వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ లో ఏర్పాటు చేస్తారు. అలాగే దీంట్లో ఎక్కువగా నిల్చొని ప్రయాణించడానికి వీలుగా ప్లేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి 100 కిలోమీటర్ల మధ్యలో రెండు ప్రాంతాలను కలుపుతాయి. ఈ రైళ్లని కూడా పుష్పుల్ టెక్నాలజీ తోటి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతి 4 కోచ్లకి ఒక లోగో కార్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎంఎంటీఎస్ రైళ్లలో ఎలాగైతే ఉన్నాయో ఈ 4 కోచ్లని మొత్తం 4 సెట్లుగా 12 కోచ్లతోటి ట్రైన్ ని అందుబాటులోకి తీసుకువస్తారు. ఇవి చాలా వేగంగా స్పీడ్ ని అందుకుంటాయి. దీనికి సంబంధించిన డిజైనింగ్ అనేది తొందరలోనే బయటకు వస్తుంది. సో ఈ ట్రైన్ ని జూలైలో ట్రయల్ రన్ అనేది నిర్వహించే అవకాశం అనేది ఉంది. 2024 సంవత్సరంలో ఎలాగైతే ఈ ట్రైన్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి, దీనికి ట్రయల్ రన్ అనేది జూలై లేదా ఆగస్ట్ లో నిర్వహిస్తారు. ఇది మన తెలుగు రాష్ట్రాలలో ముందుగా తిరుపతి, చెన్నై ఈ రెండు ప్రాంతాల మధ్యలో అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంది. తొందరలోనే వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ అనేవి అందుబాటులోకి రావడం అనేది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఈ రైళ్లు అనేవి ప్రజలకి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఓకే ఫ్రెండ్స్, వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది, ఈ రైళ్లని ఏ రూట్ లో ప్రారంభిస్తే బాగుంటుంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే.